ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల అపోహలు సృష్టించి ఒక కుట్రపూరితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి చొరవ చూపెట్టినటువంటి కేసీఆర్ గారి పట్ల కొంత ఒక కుట్రపూరితంగా దోషికి ఎత్తి చూపాలైతే ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని నిన్నటి రోజు రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు పటాపంచలు చేస్తూ ఏ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దోషికి ఎత్తి చూపాలని ప్రయత్నం చేయడం జరిగిందో ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదు, దాని ఆధారంగా ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పని పేర్కొనడం ఏదైతుందో ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పండి. వాళ్ళ మిత్రుడు ఆగయ్య గారు ఇక్కడ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, అట్లే మా మిత్రుడు రవీంద్రరావు గారు సుదీర్ఘ కాలంకెళ్ళి నాకు అత్యంత సన్నిహితులు, టెస్కాప్ చైర్మన్గా వారు సేవలు అందించారు. ఇక్కడ నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ సోదరులు సోదరిమణులు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా చెప్పంటున్నాయి. ఈరోజు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ మిత్రులు ఆగయ్య గారు, రవీంద్రరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇంకా నేను కొన్ని దాన్ని జోడిస్తాను చెప్పండి. అంటే వాస్తవంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఒక ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేయాలనేటువంటి యొక్క భావన సంకల్పంతో తుమ్మడిహేటి వద్ద 152 మీటర్ల ఎత్తుతోని బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే మన ఎల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పి భావించింది. ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాదు, వాళ్ళు కేవలం 148 మీటర్ల వరకు మాత్రమే ఈ బ్యారేజ్ నిర్మాణానికి వారి యొక్క ఆమోదం తెలపడము, దాని పర్యవసానం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలం గడిచినా కానీ మనం కాలువలే తవ్వుకున్నాం, కానీ బ్యారేజ్ నిర్మాణానికి ఏదైతుందో వీళ్ళ పురోగతి ముందు పోలేకపోయినా మనం. కారణం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం 145 మీటర్లు మించి పైకి మనం బ్యారేజ్ నిర్మాణం చేయడానికి వారు అంగీకరించకపోవడం. వీళ్ళు తుమ్మడిహేటి వద్ద ఏ పరిస్థితులలో కూడా 145 మీటర్ల కంటే ఎత్తు పెంచుకోవడానికి మాత్రం వీల్లేదు. మీరు దిగువన నీరు ఎంత లభ్యత ఉన్నా వినియోగించుకోవద్దని చెప్పని మహారాష్ట్ర ఒక ఒప్పందానికి వచ్చింది. మనం తుమ్మడిహేటి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి ఒకవైపు ఒప్పందం కుదుర్చుకుంటూ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా ఇప్పుడు మనకు తుమ్మడిహేటి వద్ద ఏదైతుందో కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉన్నది. తుమ్మడిహేటి వద్ద కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉన్నది. అదే దిగువ మేడిగడ్డకు వస్తే 300 టీఎంసీ పైన అక్కడ, ఎందుకంటే ఈ ప్రాణహిత తోడు మన గోదావరి నది జలాలు కూడా సంగమం కలుస్తాయి, మానేరు నది జలాలు కూడా కలిసే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ మన పుష్కలంగా నీరు లభ్యత ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడంతో మనకు ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనకు భారం పడుతుంది. కానీ ఈ 2 లిఫ్ట్ల అదనం భారం పడ్డప్పటికీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా దాదాపు 37 లక్షల ఎకరాల నీటి లభ్యత సాగుకు, అట్లే త్రాగునీటి కొరకు
పారిశ్రామిక అవసరాల కొరకు, హైదరాబాద్ నగర అవసరాల కొరకు మనం ఇంతైనా నీరు పొందే అవకాశం ఉన్నటువంటి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలకు మన గోదావరి నదీ జలాలపై హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాను. అంటే కేసీఆర్ గారి దూరదృష్టాలను ఏంటంటే మేడిగడ్డ వద్ద గట్ట మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే గోదావరి నదీ జలాలపై మనం ఏ 300 టీఎంసీ నీటిని వినియోగించుకునే అటువంటి ఒక అవకాశం అనుమతులు పొందుతున్నామో మనం హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాను. ఆ దూరదృష్టితో వారు కేవలం ఏదైతుందో వారు కేవలం దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటుగా వీళ్ళ నదీ జలాలను వినియోగంలో కూడా తీసుకొచ్చి మనం 4 పంటలు పండించుకోవాలని చెప్పండి, 4 పంటలు పండించుకోవాలని చెప్పండి. ఇవాళ ఏదైతున్నదో మనకు తుమ్మడి ఏటి వద్ద నీరు లభ్యత ఆశించిన మేరకు లేకపోవటం, వీళ్ళ మేడిగడ్డ వద్ద నీరు ఏదైతుందో మనకు పుష్కలంగా లభించటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ జాతీయ వనరులు అంటే సిడబ్ల్యూసి అనుమతులకు అనుగుణంగా, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులకు అనుగుణంగా వీళ్ళ నిర్మాణం కూడా ఏదైతుందో మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళి కొంత రుణ సదుపాయం పొందినమే. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికైనా కావలసినటువంటి అనుమతులు అన్ని ఉంటేనే కానీ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. నిర్మాణానికి కావలసినటువంటి అనుమతులు లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుమతి చేయదు. వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తోని మనం రుణ సదుపాయం పొందగలిగినాము అని చెప్పారంటే నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు అన్ని కూడా మనం పొందడంతోనే మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ జాతీయ బ్యాంకులే కానీ మన రుణ సదుపాయం పొందడం జరిగిందని చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఇది ఒక 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వీళ్ళు కేవలం మేడిగడ్డ, అన్నారు, సుందిలే కాదు, బానేర్, వరద కాల్వ, మల్లన సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లా చెప్తూ పోతుంటే ఏదైతుందో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఈ 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు అని చెప్పండి. ఈ 4,000 కోట్లలో ఒక 2 పియర్సే అక్కడ శాండ్ ఎరోజన్తో వరదలు అతిగా వచ్చి శాండ్ ఎరోజన్ సాంకేతికంగా కొంత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక 2 పియర్స్ ఏదైతుందో క్రాక్ వచ్చింది. అంటే అది మరమ్మతు చేయాలి అని చెప్పారంటే కేవలం ఒక మనం 300-400 కోట్లతో మరమ్మతు చేయగలిగే అవకాశం ఉంది. ఈ 2 పియర్స్ క్రాక్ రావడం. అది ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం వీళ్ళ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఈ నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఎల్ఎన్టీ ఈజ్ ఎ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అది ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ, అదేదో ప్రైవేట్ యాజమాన్య సంస్థ కాదు. అది వాళ్ళ అనుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక అనుమతులు అవన్నీ కూడా చూసుకొనే వాళ్ళు టెండర్ ఆమోదం ముందుకు పోవడం దొరుకుతుంది చెప్పండి. ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే ది నిర్వహణ భారం కూడా ఏదైతుందో వాళ్ళపై ఉంది. నిర్వహణ భారం ఏదైతుందో 3 సంవత్సరాల వరకు ఆ నిర్మాణ కాంట్రాక్టర్ పై భారం ఉన్నది. ఈ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఏదైతుందో వాళ్ళపై ఉన్నది. అంటే ఇప్పుడు ఏ 400 కోట్ల భారం పడుతుందని చెప్పి మనం భావిస్తున్నామో ఆ 400 కోట్ల భారం కూడా వాళ్ళే భరించే అవకాశం ఉంది. ఇవన్నీ మనకు అవకాశాలు ఉండి మన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ వినియోగానికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందమ్మా. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అర్లియర్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. మేము కూడా 9 వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పని భావించింది. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 9 వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం ప్రాధాన్యత అంశంగా ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. అది నిజంగానే సాధ్యమైనట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో 30 మాసాలు గడుస్తుంది, 3 బడ్జెట్లు ఇవాళ ఆమోదం పొందిండ్రు. మీరు 9 వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఎందుకు మీరు ఉపక్రమించలేదని చెప్పంటారు? ఎందుకు ఉపక్రమించలేదని చెప్పంటారు?
ఇది అంటే మీ వైఫల్యానికి నిదర్శనం కాదని చెప్పంటున్నాను నేను. వీళ్ళు ఏమైందంటే పోయిన 2 సంవత్సరాల అదృష్టం ఏంటంటే మన ప్రకృతి సహకరించింది. అదృష్టం కొద్ది వర్షాలు ఏదైతుందో అనుకూలంగా మనకు సహకరించినాయి. కరువు అనేది మనకు కనబడి రాలేదమ్మా. అదృష్టం సహకరించింది. మరి ఒక ప్రభుత్వ అధినేత ఏదైతుందో అలాంటి కేసీఆర్ గారు దూరదృష్టితోని రేపు ఎప్పుడే సమయం ఎట్లొస్తుందో కరువు వస్తే ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి మరి ఏ విధంగా జలవను పొందగలుగుతామని చెప్పిన భావనతో ఏదైతుందో మరి మేడిగడ్డ వద్ద మరి బ్యారేజీ నిర్మాణం చేసి దాన్ని ఎగువకు అన్నారు సుందిల్ల ద్వారా ఎల్లంపల్లి తరలించి నీటిని యావత్ తెలంగాణ రాష్ట్రానికి వినియోగించే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేసి ఏప్రిల్ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ జగిత్యాల సభ కేవలం ఉత్తర తెలంగాణకు సంబంధించే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా భవిష్యత్తు పునర్నిర్మాణానికి తోడ్పడాలి, తోడ్పడే భావనతో ఏదైతుందో వారు ఆవేదనతో అసలు రాష్ట్రం ఏమవుతుంది, భవిష్యత్తు ఏం కావాలి, దీన్ని ఏ విధంగా మనం నిర్మాణం చేసుకోవాలి, పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో జగిత్యాల సభ ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి గారు నిద్ర లేచినట్టు ఓ 2 ఏళ్ళు నిద్రపోయిండమ్మా, 2 ఏళ్ళు నిద్రపోయిండు. ఇవాళ ఎల్లినో ప్రభావం చెప్పారు, కరువు వస్తుందని చెప్పి పత్రికలో మనం గమనిస్తున్నాం. ఎల్లినో ప్రభావం చెప్పాలి. ఆ ఎల్లినో ప్రభావంతో కరువు ఇచ్చినట్టయితే ఇలా రాష్ట్ర ప్రజలు ఈ రేవంత్ రెడ్డి గారిని క్షమించేటువంటి సమస్య ప్రసక్తి ఉత్పన్నం కాదు. కాబట్టి ఏదైతుందో ఏదో ఒకటి చేసినట్టు కనబడాలని చెప్పని ఆడికి వచ్చింది మేడిగడ్డ. మరి వచ్చిన దాన్ని నిర్మాణాత్మకంగా దాన్ని పరిశీలించి స్థలాలు సూచనలు చేయాలి కదా. దానికి ఒక రాజకీయ వేదిక ఎంచుకున్నాడు. నువ్వు మేడిగడ్డకు వచ్చింది, మేడిగడ్డ పునర్నిర్మాణానికి ఏదైతుందో దాన్ని పరిశీలించి సలహాలు సూచనలు ఆదేశాలు జారీ చేసి నిర్మాణానికి ఉపక్రమిస్తావా? నువ్వు కేసీఆర్ ఉరిచిత్తా ఇదెక్కడ పాపవరా? ప్రతిపక్షాలు ఏదైతుందో ప్రజాస్వామ్యుతంగా పరిణమిల్లాలి, అవి మనం బలంగా ఉండాలని కోరుకోవాలి. ప్రతిపక్షాలు ఎంత మేరకు బలంగా ఉంటే పాలకపక్షం అంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షం అధికార పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. అది ఏదైతుందో మరి ఇంత ఈర్ష్య అయితే ఎట్లనే నువ్వు చేసిన మీద ఏదైతుందో ఇవాళ కుట్రలు కుతంత్రాలు ఈర్ష్య ద్వేషాలు. ఇవాళ నిజంగానే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతుందో నువ్వు ఏ కుట్రతోనైతే ఇవాళ ఆనాటి ప్రభుత్వ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కానీ వీళ్ళ సంబంధిత అధికారులకు ఒక విధమైనటువంటి ఒక దోషుల చిత్రీకరించాలని ప్రయత్నం చేసినవు. ఇలా హైకోర్టు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఇలా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మీరు ఏ విధమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేదు స్పష్టంగా పేర్కొన్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మీరు ఎవరి మీద ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టే అవకాశం లేదు. అంటే ఏ విధమైన నేర ఆధారితమైనటువంటి యొక్క ఆధారాలు అందులో లేవు, ఏ విధమైన నేర ఆధారితమైన ఆధారాలు అందులో లేవు. అంత స్పష్టంగా పేర్కొందని చెప్పి అంటున్నాను. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పటికైనా కళ్ళు తెరువు అని చెప్పంటున్నా. ఆ మేడిగడ్డ పునరుద్ధరణ ఏ విధంగా చేస్తావు, అన్నారు సుందిల్ ఏ విధంగా వినియోగంలోకి వస్తుంది, అది ఆలోచన చేయమని చెప్పంటున్నాను. అది ఆలోచన చేయకుండా ఏదైతుందో నీ ఎన్నికల ప్రణాళిక చేసిన వాగ్దానం అమలు చేసే ప్రయత్నం చేయమని చెప్పంటున్నావు. అది చేయకుండా ఏదైతుందో నీకు ఎప్పటికి ఏదైతుందో కళలో కేసీఆర్ కనబడతాడు. రేవంత్ రెడ్డి గారి కళలో ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతావు. అబ్బా కొడుక మళ్ళీ కేసీఆర్ వచ్చి నువ్వు సకనోడు మీద అంత తొందరగా కేసీఆర్ గుర్తుకొస్తాడా? ఏదైనా ఇప్పుడు అన్నాడు దశాబ్ద కాలం తర్వాత ఇంకా మెరుగైన పాలన మేమందరం కూడా ఉన్నాం. వీళ్ళ కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం జరిగిందో ఇంతకంటే మెరుగైతే బాగుంటుంది.
వీళ్ళు పెట్టుబడి సహాయం 10,000 ఇచ్చిండ్రా, ఇంకో 5,000 ఎక్కువ చేసి 15,000 ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నామే అంటున్నాను. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండా అని రాష్ట్ర రైతాంగ అప్పుల ఊబిలో పేరుకపోతున్నారు. 2 లక్షలు చేస్తే ఏమవుతుంది, 2 లక్షలు చేయాలి అని నిజంగా ఆశించినాం, చేస్తాం కావచ్చు అనుకున్నాం. ఏమైంది వల్ల సగం మందికి చేయలేదు అని చెప్పంటున్నాను. ఆడబిడ్డలు పెళ్లికి తోడ్పడితే ఎవరు ఆలోచన చేయ విధంగా ఏదైతుందో ఆయన ₹1,00,000 వరకు చేస్తుంటే అది ₹1,00,000 అట్టి ఖర్చు లేకపోతుంది. మరి ఆడబిడ్డ పెళ్లికి పుస్తల మట్టలు కావాలి కదా, ఆడబిడ్డ పెళ్లి పుస్తల మట్టలు కావాలి కదనే. ఈ ₹1,00,000 ఏదైతుందో తల్లిదండ్రులు పెళ్లి ఖర్చులకే పోతున్నాయి. మీ ఇంకో తులం ఇస్తున్నారు, అందరూ సంబరపడ్డారు. నీ అమ్మ కేసీఆర్ ఏం చేసి లక్షలు ఇస్తున్నాడు, కాంగ్రెస్ లో ఇంక తులం బంగారం ఇస్తారట. పెన్షన్ ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ₹200 ఉండని, ₹200 ఏదైతుందో అని 2,000 చేసి కేసీఆర్ గారు 2,000 ఉన్న పెన్షన్ 2,000 చేసి, 200 ఉన్న పెన్షన్ 2,000 చేసి. ఇప్పుడు ఏమన్నా 200 ఉన్న పెన్షన్ ఏదైతుందో మొదటి పర్యాయం 1,000 చేసిండు, మళ్ళీ 1,000 పెంచి 2,000 చేసి. కాంగ్రెస్ వస్తే 4,000 చేస్తామన్నా. ఆశల పల్లెకిలో ఊరేగించడం అని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. వీళ్ళు నిరుపేద వర్గాలు, దళిత బిడ్డలు, బలహీన వర్గాలు ఏదిస్తుందో విద్యకు దూరం అవుతున్నారు. బలహీన వర్గాలకు ఏదిస్తుందో జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా కేంద్రాలు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యం వేయండు, ఇదేంద్ర అన్ని జిల్లాలు చేస్తున్నాడు. అది నీ వైఫల్యం, నీ అసమర్థత. మరి అది చేయలేనప్పుడు మనకున్న ఏకైక మార్గం ఏంటి? మేడిగడ్డ పునరుద్ధరణ. మీరు ఎప్పుడైతే తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాలేదో, అలా నిర్మాణం చేసిన మీకు వచ్చే నీరెంత? 60 టీఎంసీ. చేసిన మీకు ఎంత నీరు వస్తుంది? 60 టీఎంసీ మించి వచ్చే అవకాశం లేదు అక్కడ. మన అవసరాలు ఎంత? దాదాపు 200-300 టీఎంసీ మన అవసరాలు ఉన్నాయి. మీరు ఎంతవరకు కేసీఆర్ గారి దోషిగా మరి ఏ విధంగా వారిని ఎత్తి చూపగలుగుతామనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీకు ఆలోచన పరిజ్ఞానం ఉండాలని ఉండద్దే. 30 మాసాలు గడిచింది, 3 ఎండాకాలాలే. 3 ఎండాకాలాలు ఎప్పుడు బ్యారేజీ నిర్మాణం చేయాలన్నా, మన మరమ్మతు చేయాలన్నా మనం వేసవిలో చేస్తామే. 24 ఎండాకాలం పోయింది, 25 ఎండాకాలం పోయింది, 26 పోతుంది. 3 పోయినట్టే కదమ్మా. ఈ మిగిలిన రెండింటికి ఒకటికి ఉన్నది మధ్యలో, ఇంకోటికి ఎన్నికలు వస్తాయి, ఇంకోటి వచ్చేవారు కానీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఇంతవరకు సాయిల్ టెస్టింగ్ లేదన్న అంటారు. సాయిల్ టెస్టింగ్ లేదు, అది గమనించాలి. మరమ్మతులకు కావాల్సిన సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేకపోయిందని చెప్పంటున్నాను. ఏ ఎన్డీఏఎస్ఏ సాకు తీసుకునే ప్రయత్నం చేసిండ్రో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సంవత్సరం కాలం దాన్ని జాప్యం చేసిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతుందో 2 మాసాలు ఇవ్వచ్చునమ్మా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ 2 మాసాలు ఇవ్వచ్చు. వాళ్ళు 2 మాసాలు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఏదైతుందో వాళ్ళు సంవత్సర కాలం తీసుకున్నారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఏప్రిల్ 2025లో రిపోర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 2025లో సంవత్సర కాలం గడుస్తున్నది. ఇంతవరకు సాయిల్ టెస్టింగ్ లేదని అంటున్నాను. ఇలా మన కేసీఆర్ గారు ఏదైతుందో ఇలా రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని చెప్పంటున్నాను. వారికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కూడా బాధ్యతగా ఎంచుకొని ఇవాళ ప్రాజెక్ట్ నిర్మాణమే కానివ్వండి, రైతాంగానికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో పెట్టుబడి సమకూర్పే కానివ్వండి, ప్రమాద బీమానే కానివ్వండి. అంటే రైతుకి ఏదైతే చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయం ఎక్కడ లేదమ్మా అంటున్నాను. ఇక్కడ కళ్యాణ లక్ష్మి సదుపాయం కానివ్వండి, ఆసరా పెన్షన్సే కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాలు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిలబెట్టింది. ఇవాళ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇది తిరోగమన చర్య పోతుంటే అది తట్టుకోలేకపోతుంది. కేవలం 2 సంవత్సరాల కాలంలో తిరోగమన చర్య పోతుంటే ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టుగా ఈ అంశం కూడా అమలు చేసే ప్రయత్నం చేయకుండా హైడ్రా పట్టుకుండా, హైడ్రా ఎన్నికల ప్రణాళిక లేదు. నువ్వు నిజంగానే ఎక్కడ భూములు ఆక్రమణకు గురైనట్టయితే తొలగించు.
దర్ ఇస్ నో రాంగ్. కానీ ఏదైతే నిరుపేద వర్గాలలో ఏదైతుందో వాళ్ళను అక్రమంగా తొలగించి వాళ్ళకు ఏ వసతి లేకుండా చేయడం సమంజసమేనా? నువ్వు ఉన్నోన్ని ఎవరిని పట్టుకోవు, ఉన్నోన్ని బఫర్ జోన్లో ఎవరైనా నిర్మాణం చేసుకుంటావు అని జోలికి పోవు. ఇప్పుడు నిరుపేద వర్గాలు గరీబుడు 100 గదాలు 50 గదాలల్లా తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ జోలికి పోయి దాని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటామని చెప్పంటారు. ఇక్కడ వైద్య కళాశాల వచ్చింది, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందే విధంగా ఏదైతుందో ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటామని చెప్పంటారు. ఇక్కడ వ్యవసాయ కళాశాల వచ్చింది, ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది, నాయక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ వచ్చింది. మిత్రుడు కేటీఆర్ గారు ఏదైతున్నదో ఈ ప్రాంతానికి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడంతో ఏదైతుందో సిరిసిల్ల వల్ల మొత్తం రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా సిద్దిపేటను నిలిపే విధంగా సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నారని చెప్పండి. ఇవన్నీ మీరు హర్షించాలి. అది ఏదైతుందో వీళ్ళు శాపరార్థం పెట్టేటట్టు ఆలోచన చేసేటనే ఇప్పటికే నేడు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదు, దాని ఆధారంగా ఏ విధంగా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. హైకోర్టు సుస్పష్టంగా పేర్కొని చెప్పంటారు. మీ శాపనార్థాలు ఏదైతుందో మీ కుతంత్రాలకు ఏదైతుందో తెరబడ్డది. దాన్ని జయించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏదైతుందో జాగృతి చేయాలో వాస్తవం తెలియజేయాలని చెప్పని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి. ఏదైనా భవిష్యత్తు తెలంగాణ వీళ్ళు కేసీఆర్ గారితోనే ఉందని చెప్పండి. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారితో ఉందని చెప్పంటున్నాను. నాకైతే సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు నేను నాకు 4 ముఖ్యమంత్రులు చూసిన, 5 ముఖ్యమంత్రులు చూసిన. 2 సంవత్సరాలుగా మార్పు కావాలని కోరుకున్నట్టుగా ముఖ్యమంత్రి అనేది చూడలేదా? ఊరిన 4 ఏళ్ళు గడిస్తే ఇదంతా ఏంటో కనబడుతున్నా, ఈయనకంటే మంచి లేదు ఇది రాజ్యం, కొత్త రాజ్యం కావాలని కోరుకుంటారు. తప్పలేదు దాంట్లో. యూనియన్ చేయాలి రేవంత్ రెడ్డి పాపం వచ్చినట్టు పిషన్ వచ్చినట్టు 2 ఏళ్ళకి ఏదైతే అబ్బాయి ఈడు ఓవాలి రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు రావాలి. ఇవాళ ప్రజల నానుడు ఇట్లయిపోయింది కదా అని చెప్పంటే మీరు ఎవరి గుండె తట్టండి, ఏ పల్లెకన పడినాడు ఒకటే నినాదం వస్తుంది, ఒకటే నినాదం కనబడుతుంది అంటున్నా. రేవంత్ రెడ్డి ఓవాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ ఓవాలి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పార్టీ పోవాలి. మీరు చెప్పండి నన్ను అంటున్నాను.